స్వర్ణ గారు బేసిక్ గా ఒక నేషనల్ హైవే, ఒక ప్రాజెక్టు ఇట్లాంటి బ్రాడ్ గా చేసేటప్పుడు ప్రజల జోబుల్లో పోవు, అది చాలా లాంగ్ రన్ ఫలితాలు ఇస్తాయి. ఈ సంక్షేమ పథకాలు అనేది నేరుగా లబ్ధిదారుడు కన్సెంట్ ఉంటాడు, నేరుగా లబ్ధిదారుడు జోబుల్లోకి వెళ్తాయి. అంటే మీరు అమ్మఒడి అమలు చేస్తున్నారు అనుకోండి, జగన్ గారు పార్టీకి తాలూకోబలి మీకు అమ్మఒడి అమలు చేయలేదన్నారు అనుకోండి, తిడతారు. అమలు చేస్తుంటే, రైతు భరోసా అమలు చేస్తుంటే రేపటి చేయలేదంటే వాళ్ళు తిడతారు. బాగా అమలు చేశారు, మన జోబుకు డబ్బులు వచ్చి ఎందుకు నా అనవసరంగా రాజకీయం చేస్తారంటారు. కాబట్టి మీది నిజంగా సుపరిపాలన అయితే, నిజంగా ప్రజలు ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం సంతృప్తికరంగా ఉందని మీరు నమ్మినట్టు ప్రజలు గారు నమ్మితే జగన్ గారు చేసే యాత్ర మీకు లాభం అవుతుంది. మీరు చేయాల్సిన పని జగనే చేసినట్టు అవుతాడు, లేదా మీరు చెప్పేది అబద్ధాలు అవుతాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సవాల్ను తెలుగుదేశం స్వీకరిస్తే సంతోషం. రెండోది, మనలాంటి వాళ్ళు ఆలోచించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, ఇది మంచి పరిపాలన, మేము అన్ని చేసాం, కాదు ఇది చేయలేదు, ఈ రెండింటి మధ్య డిబేట్ అడగనివ్వండి, ప్రజలు తెలుసుకుంటారు. పైపచ్చి ఇది ధర్నాలు రాస్తారా కొత్త జరగలేదు కాబట్టి లా అండ్ ఆర్డర్ కాదు, ఇది ఒక మంచి ప్రోగ్రామ్, వాళ్ళు చేయనివ్వండి, మీరు సవాలు సేకరించండి, ప్రజలు అల్టిమేట్ గా ఏదని నిర్ణయిస్తారు. ఈ మొత్తంలో ఇబ్బంది పడేది ఎవరంటే వైసీపీ కార్యకర్తలు ఇంటింటికి పోవాలి, అధికారంలో ఉన్నప్పుడు గడప గడపే, అధికారంలో లేనప్పుడు గడప గడపే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ వాళ్ళని కూడా నిద్రపోయేటట్టుగా లేడు.